జూలై 29 అర్ధరాత్రి వైనాడులో పడిన కుంభవృష్టికి ఊళ్ళకి ఊళ్ళే మాయమైపోయిన పరిస్థితి. ఈ ఘటన కేరళలో అట్లాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వైరల్గా మారింది. ఒకప్పుడు ప్రకృతి యొక్క అందానికి నేరుగా వయనాడు పేరే చెప్పేవారు. వయనాడు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల పేర్లు చెప్పేవారు ప్రకృతి అందాల గురించి మాట్లాడే వాళ్ళైతే. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలే కనిపించట్లేదు. రాత్రికి రాత్రి రెండు ఊళ్ళలోని ప్రజలందరూ కూడా జల సమాధి అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరికొంతమంది జాడలేదు. ప్రకృతి అందంతో మురిపించినటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు మొత్తం బురద రాళ్ల దెబ్బలాగా మారిపోయింది. 300 మందికి పైగా 400 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వందలాది మంది ఆచూకీ అనేది ఎక్కడా కనిపించట్లేదు. శవాల చెరువులుగా ఆ రోడ్లు మారిపోయాయి. కొత్త బట్టలు వేసుకున్నటువంటి చిన్న చిన్న పిల్లలు నేరుగా మృతదేహాలుగా మారిపోతే అది చూసి ప్రతి ఒక్కళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ చిన్నారి మృతదేహాన్ని చేతిలోకి తీసుకున్నటువంటి సైనికుడు ఆ చిన్నారి మొహం చూస్తూ కన్నీళ్లు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్న పిల్లలకి హెల్ప్ చేయడం కోసం వెళ్ళినటువంటి ఆర్మీ కానీ డాక్టర్లు కానీ పెద్ద పెద్ద బృందాలు కానీ వాళ్ళందరూ కన్నెమ్మట నీళ్లు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. మరోవైపు దీని మీద రాజకీయ దుమారం కూడా మొదలైపోయింది. మేము ముందే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి డైలాగ్ కూడా వేశారు. ఇటుపక్క కేరళకు సంబంధించిన సీఎం కూడా నోరు జారి సారీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుమ ఏం జరగబోతోంది కేరళలో అనేది ప్రజలకి సాయం చేయడంలో అందరూ మునిగిపోయి ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది తెలియాలంటే ఒక వ్యక్తి చివరి ఫోన్ కాల్ని బంధువుకి చేశాడు. ఆ మాటలు వింటే వయనాడ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రకృతి బీభత్సం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. రాత్రి 12 గంటల సమయంలో పండక్కై గ్రామంలో నదికి దగ్గరగా ఒక ఇల్లుంది. ఇంటి యజమాని పేరు కుమరన్. ఏదో అలజడి అనిపించింది అతనికి. బయట జోరుగా వర్షం వస్తోందని అనుకున్నాడు. కానీ వాన కంటే ఎక్కువగా రాళ్ల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఇల్లు కూడా ఊగుతుందా అనేటువంటి భయం వేసింది. కరెంటే లేదు. ఫోన్ చేతిలోకి తీసుకుని లైట్ వేసి చూస్తూ నెమ్మదిగా బయటకు వచ్చాడు. తలుపులు తీసి చూస్తే ఎదురుగా జోరు వర్షం పడుతోంది. అటు ఇటు కంప్లీట్గా నీళ్లే ఉన్నాయి. మధ్యలో అతని ఇల్లు ఉంది. ఒకప్పుడు నది పక్కన దూరంగా ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు 2 నదుల మధ్య ఉన్న ఇల్లుగా కనిపిస్తోంది. వెంటనే భార్య పిల్లల్ని నిద్రలేపాడు. ఇల్లు కూలిపోతుందేమో అనుకున్నాడు. ఏం చేయాలో అతనికి పాల్పోలేదు. పిల్లలను తీసుకుని బయటికి పోలేనటువంటి పరిస్థితి. వెంటనే తన స్నేహితులకి ఫోన్ చేశాడు. ఫోన్ కలిసింది. నన్ను కాపాడండి, నన్ను కాకపోయినా నా భార్య పిల్లలైనా కాపాడండి, పోలీసులను వెంటనే చెప్పి తీసుకురా అని కోరాడు. అంతనే అవతల వ్యక్తి పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాడు. పోలీసులు కూడా తమకు ఇలాంటి ఫోన్సే వస్తున్నాయి, మేము కూడా సాయం చేయడానికి దిగాము, స్టేట్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కబురు పంపాం, వాళ్ళు కూడా వస్తున్నారు అని పోలీసులు చెప్పారు. కానీ కాసేపటికే అతని ఫోన్ మళ్ళీ వెనక్కి ఫోన్ చేస్తే కలవలేదు. వేగంగా బైక్ మీద నుంచి పక్క గ్రామం నుంచి అక్కడికి చేరుకున్నాడు. కానీ అక్కడ చూస్తే దారుణటువంటి పరిస్థితి. ఆ ఊరు అక్కడ లేదు. కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ వ్యక్తి. ఎందుకంటే పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నాయి. కానీ తన మిత్రుడు తన కుటుంబం మొత్తం నదిలో కొట్టుకుపోయిందని ఆ విషయాన్ని చూసిన తర్వాత అతను కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని బోరున విలపించాడు. ఆ ఒక్క కుటుంబమే కాదు, ఆ ఊరు మొత్తం కూడా ఒక్కసారిగా కొట్టుకుపోయింది. తనంతటికీ కూడా సజీవ సాక్ష్యంగా చాలామంది నిలబడ్డారు. ఆ తర్వాత ప్రకృతికి భయపడి తాము కూడా చనిపోతామేమో అని భయపడి పారిపోయారు. ఉదయానికి వచ్చి చూస్తే మొత్తం ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి. 2 గ్రామాలు లేవు. సిద్దిబాల మధ్య ఎంతోమంది చనిపోయి ఉన్నటువంటి పరిస్థితి. నదిలో కొంతమంది కొట్టుకుపోయారు. ఆ శవాలన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కొట్టుకుంటూ కనపడ్డాయి. రాత్రికి రాత్రి గ్రామానికి దూరంగా ఎత్తు మీద ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో వెంటనే కేరళ బృందాన్ని సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఉదయం 4 గంటలకే కొంతమందిని రక్షించగలిగారు. వారిని స్కూల్లో ఉంచగలిగారు. ఇక ఉదయాన్నే కాపాడాలనేటువంటి ప్రయత్నాన్ని చేసినా కూడా వర్షం ఆగలేదు సరికదా. నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక నది కాస్త 2 నదులుగా చీలిపోయి నానా బీభత్సాన్ని సృష్టించింది. బ్రిడ్జిలన్నీ కొట్టుకుపోయాయి. గ్రామాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా నదులుగా మారిపోయాయి. కొండ చర్యలన్నీ విరిగి పడ్డాయి. నదులలో పెద్ద పెద్ద రాళ్లన్నీ కొట్టుకురావడం కూడా కనిపించింది. రక్షణ బృందాలు కూడా, ఆర్మీ జవాన్లు కూడా ఎప్పుడూ ఇట్లాంటి పరిస్థితి చూడలేదన్నారు.
నెమ్మదిగా 2-3 రోజుల తర్వాత కానీ ఈ పరిస్థితి తగ్గలేదు. ఇళ్ల కింద ఉన్నటువంటి అనేక మృతదేహాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటికి తీయడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితిని చూస్తే హృదయ విదారకంగా మారింది ప్రపంచం మొత్తానికి. ప్రతి ఇంటి కింద ఇంటికి సంబంధించిన వారి యొక్క మృతదేహాలు బయటికి రావడం మొదలు పెడితే చూసిన వారు అక్కడికక్కడే సంబంధం లేని వారు చనిపోయినా కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసినటువంటి సెలబ్రిటీలు తమ వంతు సాయం చేసేటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. మనం చూసాం. తాజాగా లెఫ్టినెంట్ హోదాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఇక్కడ పర్యటన చేశారు. వయనాడ్లో సైన్యం ఏర్పాటు చేసినటువంటి ట్యుటోరియల్ ఆర్మీ క్యాంప్ని ఆయన సందర్శించారు. అక్కడ చేస్తున్నటువంటి సహాయక చర్యల గురించి ఆర్మీ అధికారుల్ని అడిగి ఆయన తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసి మోహన్ లాల్ షాక్ అయ్యారు. ఎందుకంటే ఒక నది 2గా చీలిపోయింది. ఆ చీలిపోయినటువంటి రెండో పాయ 2 గ్రామాలని దారుణంగా ముంచేసింది. 100 ఇళ్లని మింగేసింది. వీటిని ఫ్లాష్ ఫ్లడ్స్ అని పిలుస్తాం. ఇవి 6 కిలోమీటర్ల ఎత్తు మీద ఉన్నటువంటి కొండ వైపు నుంచి, అంటే కొండ అంచు మీద నుంచి దాదాపు 6 కిలోమీటర్ల కొండల మీద ట్రావెల్ చేస్తూ వచ్చి ల్యాండ్ స్లైడ్స్తో కలిసి, అంటే కొండ చర్యలు, ఫ్లాష్ ఫ్లడ్స్ ఈ రెండు కలిసి ఒకేసారి భూమి ఆకర్షణ శక్తికి ఆ ఇళ్ల మీద పడేసరికి మొత్తం చెల్లా చెదురుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దిగువ ఉన్నటువంటి ప్రాంతం మీదకి మెరుపు వేగంతో దూసుకొచ్చాయి. అందుకే నదికి దారి దొరికిపోవడంతో రెండో వైపు పొలాలను చీల్చుకొని నది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మామూలుగా చిన్న రాళ్ళు అనేవి నదిలో కొట్టుకురావడం సహజమే. కానీ వయనాడులో పెద్ద పెద్ద రాళ్ళు ప్రవాహానికి కొట్టుకురావడమే ఇక్కడ పెను విలయానికి కారణమైంది. ఆ రాళ్లని జేసీబీలతో తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఈ రాళ్లే గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లనన్నింటినీ నేటమొత్తం చేసేశాయి. ఫారెస్ట్ అధికారులు వెళ్ళి చూసేసరికి కొంతమంది పిల్లలు గుహలో దాక్కున్నటువంటి పరిస్థితి కనిపించింది. తల్లి కూడా అక్కడే నీరసించిపోయి కనిపించింది. ఎందుకంటే 5 రోజుల నుంచి వీళ్ళకి తిండి లేదు. ఎంతైనా తల్లి కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి కొంత తిండి కూడా పిల్లలకే పెట్టేసింది. కొద్ది రోజుల నుంచి వారికి అది కూడా లేదు. ఉన్న కొంచెమైనా వారు తీసుకున్నారు. గుడిసెల్లోకి వరద పైనుంచి రావడంతో వాళ్ళు పారిపోయి గుహలో దాక్కున్నారు. బయటికి రావడానికి కిందంతా నది ఉండిపోయింది. అదృష్టం ఏంటంటే గుహ యొక్క దారి ఎక్కడ మూసుకుపోలేదు. అదే జరిగి ఉంటే పాములు ఉండేటువంటి ఆ అడవిలో, భీకరమైనటువంటి అడవిలో ఆ కుటుంబం 5 రోజుల పాటు దారుణంగా నక్కినటువంటి పరిస్థితి ఉంది. మామూలుగానే అట్టమల ఫారెస్ట్ అంటేనే చాలా దట్టమైనటువంటిది. కొండలు, లోయలు, గుట్టలతో భీకరంగా ఉంటుంది. అలాంటి చోట వీళ్ళు ఉండగలిగారంటే చాలా గొప్పగానే చెప్పుకోవాలి.